అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం జూన్ 12న ఘోర ప్రమాదానికి లోనైంది. సర్దార్ వల్లభాయ్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే జనావాసాలపై కుప్పకూలింది. భారీగా ఎగిసిపడిన మంటలను ఫైర్ ఇంజన్లు అదుపులోకి తెచ్చాయి. మేడే సిగ్నల్ తర్వాత విమానం ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. తీవ్ర గాయాలతో పలువురు క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం వెనుక ఉగ్రకోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోయింగ్ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులున్నట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేపట్టింది. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడా పౌరుడు, 7 పోర్చుగల్ పౌరులు ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా ప్రతి విమాన ప్రయాణానికి ముందు పైలట్లు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. వాటిలో విమానం నిర్వహణ, వాతావరణ పరిస్థితులు, పైలట్ల ఆరోగ్యం వంటివి ముఖ్యమైనవి. విమానంలో తగినంత ఇంధనం ఉందో లేదో చెక్ చేసుకుంటారు. ఆటోమేటిక్ ల్యాండింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ థ్రాటిల్ వ్యవస్థలను చెక్ చేస్తారు. వెదర్ రిపోర్ట్ను చూసి వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేస్తారు. భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. ప్రయాణ సమయంలో ఏదైనా అవాంఛనీయ పరిస్థితి ఏర్పడితే దానిని ఎదుర్కోవడానికి సంసిద్ధులవుతారు. అయితే అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలడానికి కారణం ఏమై ఉంటుందో అన్న విషయంలో విమానయాన నిపుణుడు సంజయ్ లాజర్ విశ్లేషణ ఇచ్చారు. ఇంజన్లో సాంకేతిక సమస్య ఏర్పడిన కారణంగానే విమానం తక్కువ ఎత్తులో ఎగురుతూ పైకి ఎగరడంలో విఫలమైందని ఆయన అన్నారు. కేవలం 825 అడుగుల ఎత్తులోనే అది కుప్పకూలిందని తెలిపారు. ఇందుకు సాంకేతిక లోపమే కారణమై ఉంటుందని విశ్లేషించారు.